కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 100 రోజులు పూర్తి చేసుకుంది. అదేవిధంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 సంతకాలు పెట్టారు. ఏంటి మొదటి 5 సంతకాలు? ఉచిత ఇసుక, మద్యం పాలసీని రద్దు చేసి రేపు అక్టోబర్ 1 తారీఖు నుంచి కూడా కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం కూడా బెటర్గా అవుతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి 16,000 మెగా డిఎస్సిలో 16,000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది కూడా ఆల్రెడీ. అదేవిధంగా మరి రేపు దీపావళి ఉంది కదా, దీపావళి నుంచి కూడా దీపం పథకం కింద సూపర్ 6లో ఒకటైనటువంటి గ్యాస్ బండను కూడా రేపు దీపావళికి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదేవిధంగా మళ్ళీ పింఛను కూడా పెంచారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ 100 రోజుల్లో పరిపాలనలో ఈ 5 పథకాలని కూడా ఆయన చెప్పారు. అదే ఫస్ట్ సంతకాలు కూడా పూర్తి చేసుకున్నారు, పెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా బాగా అమలు జరిగింది. ఇది మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మామూలుగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎప్పుడు వరదలు వచ్చినా కానీ హెలికాప్టర్లో ఉండి పైనుంచి విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ముసలాయన పెద్ద ఆయన అని చెప్పేసి చులకనగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయనే వెళ్ళి మరి వరదలోకి వెళ్ళి సొంతగా ఆయన వెళ్ళి ఆ వయసులో కూడా నీళ్ళలో తిరిగి ప్రజల బాధలను నేరుగా తెలుసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, మరి ఆహారమే కానీ పిల్లలకు పాలే కానీ మరి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అందించి తొందరగా ఏది మామూలుగా అయితే 10-20 రోజులు పట్టింది దాని నుంచి రికవర్ అవడానికి ప్రజల్ని. కేవలం 1 వారంలోనే మొత్తాన్ని కూడా బాధల మొత్తాన్ని కూడా రికవర్ చేసి వాళ్ళు మామూలుగా యథాస్థితికి తీసుకొచ్చారు ఇది వరద బాధితుల్ని. మరి కొత్తగా ఏంటంటే ప్రపంచంలోనే కాదు దేశంలో కూడా ఒకటి ఈ టైపు ఎవరు చేయలేదు. ఏంటంటే ఇల్లు కూడా మన ఫైర్ వాల్ ద్వారా వాటర్ ఇంజన్లు పంపించి ఇల్లు కూడా క్లీన్ చేశారు. అసలు ఇది మాత్రం వండర్. ఏంటంటే ఇంతవరకు దేశంలో ఈ టైపులో చేయించిన సీఎం ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఇలాంటి అతను ఇంతవరకు ఏ సీఎం లేరు. వాస్తవంగా ఒకటి కులాలు అనేది మతాలు అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అతను డైరెక్ట్గా ఇచ్చేయిపోయినా అప్పుడు ధర్మారెడ్డి ఈవో ఉన్నారు. మరి ఆ ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు? క్వాలిటీ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? లడ్డు కల్తీ జరిగింది. లడ్డూలో ఏ ఆయిల్ ఏ నూనె నెయ్యి వాడుతున్నారు, దాని క్వాంటిటీ ఎంత, దాని క్వాలిటీ ఎంత అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి అతను నియమించారు సొంత అతనే. ఇప్పుడు ఈవో ఉన్నాడు, ఈవో గారి మరి దేవాదాయ శాఖ చైర్మన్ గారు ఉన్నారు కదా. మరి వాళ్ళకి కనీసం మతం పట్ల వాళ్ళకే గౌరవం లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? లడ్డులో మరి జంతు కళేబరాలు అవి వాడారని చెప్పి అది నిజంగా హిందూ మతానికి హిందూ దేవుళ్ళకి ఎంతో బాధాకరం. మాకు నిజంగా బాధగా ఉంటుంది. ఎందుకంటే తిరుపతి అంటే దేశంలో ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో ప్రసాదం దర్శనం కోసం ఆ లడ్డు ప్రసాదం కోసం ఎన్నో గంటలు 24 గంటలు 48 గంటలు కూడా జనాలు వెయిట్ చేసి ఆ దర్శించుకొని ఆ ప్రసాదం కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అలాంటి ప్రసాదంలోనే ఈరోజు కల్తీ జరిగిందంటే నిజంగా హిందువులుగా మాకు చాలా బాధగా ఉంది. సూపర్ 6 ఇప్పుడు ఆల్రెడీ సూపర్ 6లో రేపు దీపావళి నుంచి దీపం పథకం కింద మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన 5 సంవత్సరాలు పరిపాలించి నేను గెలవగానే 3,000 పెంచుతా అన్నారు. గెలిచిన తర్వాత ఏమన్నారు? నేను పెంచుకుంటా వెళ్తా అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అట్లా కాదు. గెలిచిన వెంటనే ఆయన మొట్టమొదటి సంతకం పెట్టి పింఛన్ పెంచారు. ఆయన 4,000 రూపాయలు చేశారు అని పెంచారు.